నిజమైన ఆరాధనలో, నిజముగా దేవుని ఆరాధించే ప్రక్రియలో ఈ మాట దయచేసి మర్చిపోద్దు. మీకాలంటది ఇలా చేయాలి, అలా చేయొద్దు, ఇలాగే ఉండాలని మానవ హద్దుబాటుల మధ్యలో కొట్టుమిట్లాడుతూ లీగలిస్టిక్ డెఫినేషన్ ఇచ్చి, రెస్ట్రిక్షన్ ఇచ్చి పడేసింది. ఏం రెస్ట్రిక్షన్ ఇచ్చిందండి? రాజు అంటే గర్వంగా, హుందాగా, గౌరవంగా చేయాలా, అది వేస్తేనే ఆరాధన అవుతుంది. నువ్వు సిగ్గుదాపినోళ్ళగా ఉన్నావు, బట్టలు ఇప్పేసినోళ్ళగా అయిపోయావు, దిగంబరులాగా అయిపోయావు. అసలు ఇవన్నీ చూసి ఎగతకారం, ఎగతాళి, అవమానం అన్నీ. ఇప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి దేవుడి మాట, దయచేసి మర్చిపోద్దు. నిజమైన ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 3:8 ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తి, ఆత్మపూర్ణైన వ్యక్తి ఎలా ఆరాధిస్తాడు దేవుణ్ణి? గాలి తనకిష్టమైన చోట నువ్వు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆత్మకార్యం ఎలా ఉంటుందంటే గాలిలాగా ఉంటుందంట. గాలి ఎటు పోతుందో తెలీదు, ఎటు వస్తుందో తెలియదండి. నిజమైన ఆరాధన ఇలాగే ఉండాలి, రిజిడ్గా ఉండాలి, లీగలిస్టిక్ ఉండాలి, ఆ పద్ధతుల ప్రకారమే చేయాలి, ఇలా చేయకపోతే ఇలా ఆరాధనే కాదు అలా అన్నప్పుడు అది ఆత్మతో చేసే ఆరాధనే కాదట. అంటే మీరు అనొచ్చు, అంటే క్లారిటీ ఉండాలండి. కొన్నిసార్లు మన దగ్గర ఎటువంటి అవగాహనలు ఏమి అంటే, ఎంత ఇమ్మెచ్యూర్ మెంటాలిటీస్ అంటే, ఆరాధన ఎవరైనా ఇలాగా చేయకపోతే వాడు ఆరాధకుడే కాదంట. ఎవడిచ్చాడు నీకు సర్టిఫికేట్? నీకు ఎవడిచ్చాడు సర్టిఫికేట్? నిజమైన ఆరాధనలో ఎలా ఉంటుందో తెలుసా? గాలి ఎటు వీస్తుంది ఎవరికి తెలియదట.